మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, కరెంట్ మార్కెట్ ముఖ్యంగా మన ఇండియాలో పొజిషన్ చూసుకున్నప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అదొక బిగ్ వాల్యుయేషన్ అని చెప్పాలి. కాకపోతే ఐటీ న్యూస్లోకి వచ్చినప్పటికీ ఏంటి అంటే చాలామంది ఎంప్లాయీస్ మీద పింక్ స్లిప్ ఇచ్చి వాళ్ళని వెళ్ళగొట్టడం మీకు తెలిసిన విషయమే. ఎక్కువ వే ఆఫ్స్ అనేవి ఈ సంవత్సరం జరుగుతాయి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ చాలా ఎక్కువ జరిగాయనే విషయం కూడా మనకు తెలిసిందే. ఈ ఇంపాక్ట్ అప్కమింగ్ సెలక్షన్స్ ఏవైతే ఉంటాయో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? ప్రీవియస్ నెంబర్ లాగే ఉంటుందా, ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఇప్పటి వరకు రిజల్ట్ వచ్చింది టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అండి. ఆ 3 కంపెనీల్లో ఫస్ట్ టైం లాస్ట్ 2 డెకేడ్స్లో అండ్ 64,000 మెంబర్స్ని తగ్గించుకున్నారు వర్క్ ఫోర్స్ని. అంటే ఎవ్రీ ఇయర్ ఎంప్లాయీస్ని పెంచుకుంటూ పోయే ఇండియాస్ టాప్ మోస్ట్ కంపెనీస్ ఇవే ఇప్పుడు ఎంప్లాయీస్ని తగ్గించుకుంటున్నాయి. 64,000 డ్రాప్ అయిందనమాట. దాని తోడు ఎవ్రీ ఇయర్ ఈ అట్రిషన్ రేటు, అంటే ఎంప్లాయీస్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి జంప్ అయ్యే రేటు 25% ఉంటుంది. ఈ సంవత్సరం అది లోయెస్ట్ 12%కి వెళ్ళిపోయింది. దాని మీనింగ్ ఏంటంటే వెరీ క్లియర్గా ఐటీలో రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా స్లో అయిపోతాయి. ఇంత ముందులాగా ఫాస్ట్ గ్రో అవ్వవు అనమాట. అది అంటే టీసీఎస్లో ఈచ్ ఇయర్ 30,000 40,000 ఎంప్లాయీస్ని యాడ్ చేసుకుంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం అది కంప్లీట్గా డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. దాని మీనింగ్ కొత్త వాళ్ళని అస్సలు తీసుకోరు అని కాదు. అంత పెద్ద సైజుకి నిరంతరం 20,000-30,000 మెంబర్స్ని మారుస్తూనే ఉంటారు అన్నమాట వాళ్ళు. అందుకని ఎవరైనా సీనియర్ పొజిషన్ పోతే ఆ ప్లేస్ని పర్మనెంట్ రిక్రూట్ చేసుకోకుండా వాళ్ళు ఆ ప్లేస్ కొత్త ఎంప్లాయీని తీసుకుంటారు అనమాట. మొత్తానికి ఓవరాల్గా అయితే ఇది ఏ ఇండికేట్ చేస్తుందంటే ఐటీ ఇండస్ట్రీ ప్రస్తుతానికి బ్యాలెన్స్ అవుతూ ఉంది. అంటే టోటల్ సెక్టరే రీసైజ్ అయిపోతుంది అనమాట. కొత్తగా సృష్టించుకోబోతుంది. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇవన్నీ బాగా వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ కౌంట్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది ఐటీ వాటికి కూడా. అందుకని రిక్రూట్మెంట్ ఇంత ముందులాగా వేల మందిని తీసుకోరిక. అందుకని డెఫినెట్గా రిక్రూట్మెంట్ చాలా స్లో అవుతుంది. అండ్ కొత్త ఎంప్లాయీస్ని తీసుకునే ఛాన్స్ చాలా స్లో అవుతుంది. డెఫినెట్గా 2024లో ఐటీ ఎంప్లాయీస్ అండ్ ఐటీ ఇండస్ట్రీకి పర్టికులర్గా న్యూ ఫ్రెషర్స్కి చాలా స్ట్రెస్ ఉంటుందండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళు మొత్తం కలిసి ఒక్క బీటెక్ ఇండియా మొత్తం మీద 14 లక్షల మంది బయటకు వస్తారు ఎవ్రీ ఇయర్. 14 లక్షల మంది బయటకు వస్తారు. అండ్ డిగ్రీ పాస్ అయ్యి బయటకు వచ్చే వాళ్ళు ఇండియా మొత్తం మీద 4 కోట్ల మంది వస్తారు ప్రయాణం. అందులో చాలామంది ఈ ఐటీ సంబంధించిన బీపీఓ జాబ్స్ కానీ లేదా ఐటీ జాబ్స్ కానీ ట్రై చేస్తారు. బట్ ఇక్కడ రిక్రూట్మెంట్ చూస్తే వాళ్ళు లాస్ట్ 1 ఇయర్లో 64,000 తగ్గించుకున్నారు, తీసుకోలే వాళ్ళు లాస్ట్ 1 ఇయర్లో. అప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం ఏమైపోయారు, లాస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ అంతా ఏమైపోయారు, వాళ్ళందరూ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ వాళ్ళు. ఈ సంవత్సరం పరిస్థితి ఏంది? ఈ సంవత్సరం కూడా మళ్ళీ 14 లక్షల మంది బీటెక్లో బయటకు వస్తారు ఇండియా మొత్తం మీద. ఇక్కడ చూస్తే జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకని నాకు తెలిసి ఇండియా మొత్తం మీద కూడా ఈ ఐటీ ఇండస్ట్రీలో నెక్స్ట్ 1 ఇయర్లో ఒక 2-3 ల్యాక్ జాబ్స్ క్రియేట్ అవుతాయి అంతే. ఈ 14 లక్షల మందికి, డిగ్రీ పాస్ అయిన 4 కోట్ల మందికి ఈ ఇండస్ట్రీకి అంత అఫోర్డబిలిటీ లేదు. ఇప్పుడు వరకు ఇండియాలో టాప్ మోస్ట్ జాబ్ అఫోర్డబిలిటీ ఎక్కువ మందికి ఛాన్స్ ఇస్తున్న ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ. ఇది ఇప్పుడు స్లో అవుతుంది కొంచెం, ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ రెవెన్యూ గైడెన్స్ కానీ చూస్తే 1-3% కన్నా ఎక్కువ గ్రో అవుతుంది ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీ గ్రో కూడా స్లో అవుతుంది. ఇది ఇట్లా ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఈ రీబ్యాలెన్సింగ్ అవడం అనేది ఎవ్రీ 5-10 ఇయర్స్ కోసం జరుగుతూనే ఉంటుంది, ఒక ట్రెండ్ లాగా. ఎందుకంటే టెక్నాలజీ రీడిఫైన్ అయినప్పుడు వాళ్ళ స్ట్రాటజీస్, టెక్నిక్స్, రిక్రూట్మెంట్ కూడా రీడిఫైన్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని టోటల్ ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం ఉన్న 70 లక్షల్లో డెఫినెట్గా ఒక 10 లక్షల మంది జాబ్స్ షేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదే విషయాన్ని హెచ్ఆర్ మేనేజర్ కూడా క్లియర్గా చెప్తున్నారు. ముందు రోజుల్లో జాబ్స్ కొత్త వాళ్ళు తీసుకునే దాని బదులు ఉన్న వాళ్ళని కూడా ఇంకా తగ్గించుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్పేసి. అందుకని వాళ్ళు ఈ సంవత్సరం కూడా స్టార్టింగ్ వాళ్ళ శాలరీ 2.7 లాక్ ఇస్తున్నారు ఏమి ఇట్లా వాళ్ళు. లాస్ట్ 10 ఇయర్స్ క్రితం అదే శాలరీ, 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కూడా 3.7 లాక్ శాలరీ. ఎక్కువ జాబ్స్ అన్నీ కూడా ఫ్రెషర్ని తీసుకుంటున్నారు అండ్ వాళ్ళకి 3.7 లాక్ ఇస్తున్నారు. అందుకని వాళ్ళు 40,000, 50,000 తీసుకుంటామని స్టేట్మెంట్లు ఇస్తున్నా ఇంటర్నల్గా జరుగుతుంది ఏంటంటే 3.7 లాక్ ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు కొంతమందిని. ఆ మంత్ సీనియర్స్ని తీసేసుకుంటున్నారు, వాళ్ళు తీసేస్తున్నారు జాబ్స్ అనమాట. సో ఓవరాల్గా అయితే ఐటీ ఇండస్ట్రీ స్లో అవుతుంది, రెవెన్యూ గ్రోత్ స్లో అవుతుంది. అండ్ అలాగని చెప్పేసి సెక్టర్ పడే అంత ఛాన్స్ ఏం లేదు, అంటే టూ మచ్ పెరిగేంత కూడా ఛాన్స్ లేదు, జస్ట్ పాస్ అంతే ఈ సంవత్సరం. దీనివల్ల ఐటీ స్లో అయితే ఏమవుతుంది నెక్స్ట్ అంటే ఐటీ ఎంప్లాయీస్కి ఎక్కువ శాలరీస్ వచ్చేది కంపెనీల నుంచి కాబట్టి మిగతా ఇండస్ట్రీతో కంపేర్ చేసుకుంటే ఇది శాలరీస్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి రియల్ ఎస్టేట్ స్లో అవ్వచ్చు. ఇది కనుక స్లో అయితే దాన్ని ఎఫెక్ట్ అంతా ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్లో అవ్వచ్చు, లైఫ్ స్టైల్స్ అన్ని పెద్ద లగ్జరీ లైఫ్ స్టైల్స్ అన్ని స్లో అవ్వచ్చు, ఆల్కహాల్ బెవరేజ్ కూడా స్లో అవ్వచ్చు, వీకెండ్ పార్టీస్ స్లో అవ్వచ్చు. దీని ఎఫెక్ట్ సబ్సిక్వెన్స్గా మిగతా మీద పడుద్ది.
అయితే ఇది నిజంగా వార్నింగా అంటే వార్నింగ్ కాకపోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ రీడెఫైన్ ప్రతిసారి కూడా అది జరుగుతుంది, మామూలు విషయం. మనం కనుక జాగ్రత్త చూసుకుంటే 23లో అమెరికాలో కూడా పీకేశారు అంతే. యాపిల్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, మెటాలో కావచ్చు, లేకపోతే గూగుల్లో కావచ్చు, అక్కడ కూడా ఎంప్లాయీస్ని తీసేశారు. దాని అర్థం పింక్ స్లిప్లు పర్మనెంట్గా ఇస్తున్నారు కాదు, టెక్నాలజీ మారుస్తున్నారు, దాని తగ్గట్టు మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు, పాత వాళ్ళని తీసేస్తున్నారు టెక్నాలజీ లేని వాళ్ళని. అట్లా వీళ్ళు కూడా రీసైక్లింగ్ అవుతుంది మ్యాన్ పవర్ అంతా కూడా. అందుకని ఇవాళ రేపట్లో ఈ స్కిల్స్ హై ఎండ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటి మీద స్కిల్ కనుక ఉంటే అలాంటి వాళ్ళు వీళ్ళు హై రిస్క్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ముఖ్యంగా ముఖ్యంగా ఏఐ, అలాగే మిషన్ లెర్నింగ్ అండ్ ఎక్కువ టెక్నాలజికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనుషుల్ని రీప్లేస్ చేస్తున్న ఇలాంటి టైంలో ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఇంకొంచెం మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ విషయానికి వచ్చేటప్పటికి కరెంట్లీ మార్కెట్లో ఎవరైతే జాబ్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్, గవర్నమెంట్ ప్రొఫెషనల్స్ ఎవరైనా అయి ఉండొచ్చు, ముఖ్యంగా మన ఆడియన్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనాన్షియల్గా? డెఫినెట్గా అండి, జాబ్స్ ఉన్నప్పుడే ఆ సేవింగ్స్ పెంచుకోవటం చాలా ఇంపార్టెంట్. జాబ్ ఓడిన తర్వాత కాదు. పర్టికులర్గా మిగతా జాబ్స్తో పోల్చుకుంటే ఈ ఐటీ జాబ్స్ చాలా సెన్సిటివ్. ఒకసారి క్లయింట్ కనుక బడ్జెట్ తగ్గించాడు అనుకోండి, మొహమాటం లేకుండా ఎంప్లాయీస్ మొత్తానికి టోటల్ ప్రాజెక్ట్లో హాఫ్ మెంబర్కి పింక్ స్లిప్ ఇచ్చేస్తారు. అంత నిర్దాక్షిణంగా బయట పంపిస్తారు కాస్ట్ కటింగ్ కోసం వాళ్ళు. అందుకని ఐటీ వాళ్ళు జాబ్స్ ఉన్నప్పుడే సేవింగ్స్ కూడా ఎక్కువ పెంచుకొని ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడం చాలా ఇంపార్టెంట్. డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి లగ్జరియస్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఆ డబ్బుని ఇప్పుడు ఖర్చు చేశారనుకోండి, ముందు లైఫ్ చాలా హార్డ్ అనమాట. పర్టికులర్గా మిగతా ఇండస్ట్రీలో 30, 40, 50 ఏజ్ వచ్చిన జాబ్స్ ఉంటాయేమో కానీ ఐటీ ఇండస్ట్రీలో ఒకసారి మిడిల్ మేనేజ్మెంట్కి వస్తే జాబ్స్ ఉండవండి పెద్దగా. జాబ్ ట్రై ఉండదు, ఎందుకంటే వాళ్ళ కోడింగ్ అప్పుడు వేరు, ఇప్పుడు కోడింగ్ వేరు, టెక్నాలజీ రీడెఫైన్ అవుతా ఉన్నాయి. అది వేరే ఇది వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకని ఒక 45లో చూస్తే ఐటీ ఎంప్లాయ్ చాలా స్ట్రెస్గా ఉంటారు మిగతా ఇండస్ట్రీతో పోల్చుకుంటే. మిగతా ఇండస్ట్రీలో ఏంటంటే హైరార్కీ పెరిగే కొద్దీ లైట్గా ఉంటుంది, వర్క్ పెద్దగా ఉండదు. బట్ ఇక్కడ అట్ట కాదు, టూ మచ్ కమ్యూనికేషన్, టూ మచ్ వర్కింగ్ ఉంటుంది, వాళ్ళకి స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఐటీలో శాలరీ ఎంత పెరుగుతుందంటే అంత స్ట్రెస్ గ్రోత్ ఉంటారు. ఆ టైం కల్లా ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని జాబ్ వచ్చిన మరుక్షణమే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, అండ్ సేవింగ్స్ బిల్డ్ చేసుకోవటం, అండ్ మ్యూచువల్ ఫండ్లో కానీ లేదా నాలెడ్జ్ కనుక్కుంటే స్టాక్ మార్కెట్లో ప్యాసివ్ ఇన్కమ్ క్రియేషన్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే జాబ్స్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, జాబ్ టర్మిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ అప్పటికే ఫండ్ లేదనుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉండదు. అందుకని 35, 40 వచ్చే లోపలనే మీకు శాలరీ ఎంత వస్తుందో ప్యాసివ్ ఇన్కమ్ కూడా అంత వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు జాబ్ పోయినా కూడా మనకు అంత పెయిన్ ఉండదు అనమాట. అందుకని లాంగ్ టర్మ్ కెరీర్ అంటూ ఏం లేదండి ఐటీలో మిగతా ఇండస్ట్రీతో పోల్చుకుంటే. ఈ ఇండస్ట్రీలో రిటైర్మెంట్ దాకా ఉండే వాళ్ళు చాలా రేర్ అనమాట. అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే జాబ్ వచ్చినప్పుడే మంచి శాలరీస్ ఉంటాయి కాబట్టి ఐటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక ఒక ఫస్ట్ కెరీర్లో 10 yearsలో కనుక మంచి ఫండ్ క్రియేట్ చేసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా బతకడం చాలా ఈజీ. ఎగ్జాంపుల్ ఒక 30 ఏజ్ లోపు ఒక 10 to 15 lakh కనుక ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని ఏ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో లేకపోతే వేరే చోట కనుక ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ కల్లా ఈజీగా 50 నుంచి 100 కోట్ల దాకా వస్తాయండి. అట్లా ప్లాన్ చేసుకుంటే రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా సార్, ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి బడ్జెటింగ్ కూడా తెలిసి ఉండాలి. డెఫినెట్గా మనీ అంటే దాన్ని ఎక్స్పెన్సివ్ ట్రాక్ చేసుకోవటం, దాన్ని సేవ్ చేసుకోవటం, దాన్ని బెస్ట్ వెహికల్స్లో ఇన్వెస్ట్ చేసుకోవటం, ఇన్వెస్ట్ చేసిన దాన్ని ప్యాసివ్ ఫండ్స్గా మార్చుకోవటం, దాని రిటైర్మెంట్ కోసం దాచుకోవటం, ఎన్ని టోటల్ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఒక కంఫర్టబుల్ లైఫ్ చూడాలి అంటే తప్పకుండా ఇవన్నీ తెలిసి ఉండాలి. అండ్ హోప్ఫుల్లీ ఇవన్నీ కూడా మీ వర్క్ షాప్ ద్వారా చాలా మందికి రీచ్ అవుతున్నాయి. చూస్తున్న ఆడియన్స్ ముఖ్యంగా చెప్తున్న విషయం ఏంటి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే వర్క్ షాప్లో సార్ అడ్రస్ చేసిన ప్రతి ఒక్క విషయం, బడ్జెటింగ్ అయి ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు, అందులో ఇన్వెస్ట్మెంట్లో కూడా ప్రాపర్ ఏది మీకు ఏం కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక రకంగా మీ హెల్త్కి సంబంధించి ఖర్చులను తగ్గించే విధంగా ఉంటుంది. అలాగే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ఇక్కడ. మీ రిటైర్మెంట్ ప్లాన్ అయి ఉండొచ్చు, ఇప్పుడు మీరు నడుస్తున్న జీవితంలోనే ప్యాసివ్ ఇన్కమ్ అంటే రెండో సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఈ వర్క్షాప్ ద్వారా లభించే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.